యా వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనం ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేద్దాము అనుకున్నాము. సో అందులో ఒక 3 చాప్టర్స్ కవర్ చేసుకుంటూ ఒక 100 క్వశ్చన్స్ పైన మీకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో మరి దానికి సంబంధించినటువంటి కీ పేపర్ అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, మనం డిస్కస్ చేసినటువంటి చాప్టర్స్ ఏంటి సార్ అంటే ఎనాలజీ, అలానే క్లాసిఫికేషన్ అండ్ సిరీస్. సో ఎందుకు ఈ 3 టాపిక్సే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఇవి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో 50 to 60% క్వశ్చన్స్ ఓన్లీ ఈ 3 చాప్టర్స్ నుంచే వస్తాయి మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్. మరలా ఎనాలజీలో రకాలు ఉంటాయి. వర్డ్ ఎనాలజీ అంటాము, నెంబర్ ఎనాలజీ అంటాము, లెటర్ ఎనాలజీ అంటాము, డబుల్ ఎనాలజీ అంటాము, లెటర్ కమ్ నెంబర్ ఎనాలజీ కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా? అలానే క్లాసిఫికేషన్లో కూడా టైప్స్ ఉంటాయి. సో వర్డ్ లెటర్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్, లెటర్ అండ్ నెంబర్ మిక్స్ అయ్యి వచ్చినటువంటి క్లాసిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అలానే సిరీస్ కానీ అబ్జర్వ్ చేస్తే సిరీస్లో కూడా లెటర్ సిరీసు, నెంబర్ సిరీస్ అనేది వస్తుంది. అలానే కంటిన్యూస్ సిరీస్ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక 100 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. 25 క్వశ్చన్స్ ఒక పార్ట్, 25 క్వశ్చన్స్ ఒక పార్ట్, మరలా 25 క్వశ్చన్స్ ఒక పార్ట్, అలా 4 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూస్తే, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కరెక్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోండి, అది క్వశ్చన్ మార్క్ని రీప్లేస్ చేయాలి. సో మరి ఈ క్వశ్చన్ అనేది మనకి దేనికి సంబంధించినది సార్ అంటే ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఎనాలజీలో వర్డ్ ఎనాలజీ ఏంటమ్మా? ఎనాలజీలో మరలా ఇది వర్డ్ ఎనాలజీ అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే యాడ్ ఈజ్ టు ఇంచ్ అన్నాడు, ఈజ్ యాజ్ క్వాట్ ఈజ్ టు డాష్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఎనాలజీ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఫస్ట్ ఒక పెయిర్ ఇస్తాడు. పెయిర్ అంటే ఒక జత. సో అది వర్డ్ అవ్వచ్చు, లెటర్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు. దీన్ని మనం ఇన్ఫర్మేషన్ పెయిర్ అంటాము. అంటే ఈ 2 లెటర్స్ లేదా 2 వర్డ్స్కి ఏదైతే రిలేషన్ ఉందో నెక్స్ట్ 2 వర్డ్స్కి లేదా నెక్స్ట్ 2 వర్డ్స్కి 2 లెటర్స్కి అదే రిలేషన్ అనేది ఉంటుంది. సో ముందు యార్డ్ ఇంచు అంటే ఏంటో చూసుకుందాం. మరి యార్డ్ ఇంచ్ అనేవి మనం జనరల్గా లెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. లెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే దూరాలు కొలవడానికి. మరి క్వార్టర్ అంటుంటాం కదా. క్వార్టర్ అనేది దేనికి సంబంధించిందంటే అది వాల్యూమ్కి సంబంధించింది. వాల్యూమ్స్ దేనికి సంబంధించిందమ్మా? వాల్యూమ్స్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. మరి వాల్యూమ్కి సంబంధించింది ఇక్కడ ఏదైనా ఉందా? చూడండి ఒకసారి. గ్యాలన్, ఓన్స్, మిల్క్, లిక్విడ్. వాల్యూమ్ అంటే ఏంటి? మనం జనరల్గా అయితే మనం లిక్విడ్ షేప్లో ఉన్న వాటిని లేదా మనం జనరల్గా సాలిడ్ షేప్లో ఉన్న వాటిని వాల్యూమ్స్లో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మిల్క్, లిక్విడ్ అనేవి ఇవి క్వాంటిటీస్. జనరల్గా మిల్క్ అనేది వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఓకేనా? ఒక వస్తువు లిక్విడ్ షేప్లో ఉంటుంది. వౌన్స్ అనేది ఏంటి? బరువులు కొలవడానికి ఉపయోగించేటువంటి ఒక మెజర్మెంట్. మరి ఇక్కడ వాల్యూమ్ని మెజర్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తామంటే గ్యాలన్. దేన్ని ఉపయోగిస్తానన్నా గ్యాలన్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఈజీగానే ఉంటాయి, ఏం మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మరి సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఎనాలజీ పార్ట్ నుండి వచ్చినట్టే. ఎక్కడి నుంచి వచ్చినట్టమ్మా? ఎనాలజీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 14:210 ఈజ్ యాజ్ 8:- అని చెప్పేసి క్వశ్చన్. సో దీన్ని మనం ఏమనాలమ్మా? ఇన్ఫర్మేషన్ పెయిర్ అనాలి. దీన్ని మనం ఇన్ఫర్మేషన్ పెయిర్ అనాలి. ఏమిచ్చాడు? 14:210 ఇచ్చాడు. అంటే 14కి 210కి ఏదో రిలేషన్ ఉంటుంది, అలానే 8కి డాష్ సంథింగ్ ఏదో నెంబర్కి ఒక అదే రిలేషన్ ఉంటుంది. మరి 14ని 210ని డీకోడ్ చేయండి. సో మరి ఎవరైనా చేయగలిగితే కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో. సో ఎలా అయ్యింది? 14కి 210కి ఉన్న రిలేషన్ ఏంటి? ఎస్. మరి 14ని క్యాన్సిల్ చేసామనుకోండి, అక్కడ ఏమైనా వస్తుందా? 14 టేబుల్లో అది ఏమైనా వస్తుందా? ఒకసారి చూద్దాం. జనరల్గా క్యాన్సిల్ చేద్దాం. 210ని 14తో క్యాన్సిల్ చేసాం అనుకోండి, 7 టేబుల్తో కట్ చేద్దాం. 7 2 జారు, 7 3 జారు, 3 1 జారు, 3 15 జారు. అంటే 14 15 జార్ 210. 14 15 జార్ 210. మరి ఇక్కడ ఏం చేయాలి? 8
15 జార్ చేసాం అనుకోండి 150 రావాలి. 8 15 జార్ చేస్తే 150 రావాలి. మరి ఇక్కడ అది ఉందా? లేదు. కానీ మనం నెక్స్ట్ నెంబర్గా ఊహించుకుంటే అవుతుంది. చూడండి 14 15 జార్ అంటే 14 తర్వాత వచ్చేది 15. సో 14 15 జార్ 210. అలానే 8 నెక్స్ట్ వచ్చేది ఎవరు? 9. 8 9 జార్ 72. ఇలా ఊహించుకుంటే అవుతుంది. ఇలా ఊహించుకుంటే మనకి ఆన్సర్ అనేది అవుతుంది. లేదు అనుకుంటే దీనికి ఇంకొక రకమైనటువంటి సొల్యూషన్ కూడా ఉంది. ఏంటి సార్ అంటే మరి 14 స్క్వేర్ అమ్మా. ఎంతమ్మా? 14 స్క్వేర్. 14 స్క్వేర్ ఎంతమ్మా? 196. ఈ 14 స్క్వేర్కి 14నే కలపండి. సో 14 స్క్వేర్కి 14 కలిపేసుకుంటే 210. మరి అదే వేలో 8 స్క్వేర్ 64. మరలా దీనికి 8ఏ కలపండి. సో దట్ ఈక్వల్ టు 64 + 8 72. ఏదైనా ఒకటి. మీరు చూసారా లాస్ట్ టైం చేసేటప్పుడు 72 వచ్చింది 8 9 జార్ చేస్తే. ఇలా చేసుకున్నా అదే వచ్చింది 72. నో ప్రాబ్లం. ఆప్షన్స్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. లేకపోతే ఇంకేదో రూల్ దీనికి అప్లై చేయాలి మనం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. నోట్ చేసుకున్నారా? థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్, థర్డ్ క్వశ్చన్ అనేది సిరీస్ నుంచి వచ్చిందమ్మా, నెంబర్ సిరీస్. చూడండి ఒకసారి. చూస్ ద ఆల్టర్నేటివ్ దట్ విల్ కంటిన్యూ ద నెంబర్ సిరీస్ బిలో. 7776, 1296, 216, 36, 6 డాష్ అని చెప్పేసి అడిగారు. అయితే ఈ సిరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. అంటే లార్జెస్ట్ నెంబర్ నుండి స్మాలెస్ట్ నెంబర్కి ఉంది సిరీస్ అనేది. అంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి ఉంది. అంటే ఏదో సబ్ట్రాక్ట్ అవుతుంది అని అర్థం. లేదా ఏదైనా ఒక నెంబర్తో భాగిస్తున్నాము అంటే డివైడ్ చేస్తున్నామని అర్థం. చూడండి, ఎప్పుడైనా సరే నెంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అనుకోండి. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద వైపు నెంబర్ ఉన్నది అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ అనేది యాడ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. లేదా ఒక నెంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందనుకోండి, తగ్గే ఆర్డర్లో ఉందనుకోండి, ఏదైనా ఒక నెంబర్ని తీసేస్తున్నామని గుర్తుంచుకోవాలి. లేదా ఒక నెంబర్తో డివైడ్ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 6ని 6 6 జార్ చేస్తే 36 వస్తుంది. 36 6 జార్ చేస్తే 216 వస్తుంది. సో ఎందుకంటే మనకు తెలుసు 6 6 స్క్వేర్ 6 క్యూబ్ అని. మరలా 216ని 6తో మల్టిప్లై చేస్తే 6 6 జార్ 36, 6 1 జార్ 6 + 3 9, 6 2 జార్ 12. ఓకేనా? అలానే దీన్ని 6తో మల్టిప్లై చేస్తే, సో అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాము. సో 6 6 జార్ 36, 6 7 జార్ 42, 42 ప్లస్ ఓకేనా 6 6 జార్ 36, 36 ఇక్కడ 3 మిగిలింది, 6 7 జార్ 42. అలా అయితే మనకి ఇక్కడ ఎంత రావాలి? 45 కదా రావాలి. ఓకేనా? సో 1296 ఇచ్చామా? ఒకసారి చెక్ చేసుకుందామా? మరి మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఏదైనా నెంబర్ మిస్టేక్ పడిందేమో. 777 సరిపోయింది. 6 6 జార్ 36 సరిపోయిందమ్మా, అది కూడాను. 6 6 జార్ 36, 6 6 జార్ 36. ఓకే, 6 9 జార్ చేయాలి కదా. సారీ దీన్ని కదా ఇంటూ చేయాలి మనం. నేను ఎక్కడ ఇంటూ చేసేస్తున్నాను, క్షమించాలి. సో దట్స్ వై మై మిస్టేక్. ఇక్కడ చూడండి, దీన్ని కదా ఇంటూ చేయాలి. 6 6 జార్ 36 సరిపోయింది 3, 6 9 జార్ 54 + 3 57 సరిపోయింది అండి. 6 2 జార్ 12 + 5 17, 6 1 జార్ 6 + 1 7 సరిపోయిందమ్మా. అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి ఇంటూ చేసుకుంటూ వస్తున్నాము. ఏం చేస్తున్నాము? బ్యాక్ సైడ్ నుంచి ఇంటూ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మనం ఏమవుతుంది సార్ అంటే బ్యాక్ సైడ్ నుండి ఇంటూ చేస్తే ఫ్రంట్ సైడ్ నుంచి డివిజన్ చేసినట్టు. అంటే ఈ 7776ని 6తో డివైడ్ చేస్తున్నట్టు. 6 1 జార్ 6, ఇక్కడికి 1 వెళ్ళిపోతుంది. 6 2 జార్ 12, ఇక్కడ 5 ఉంటుంది. 6 9 జార్ 54, ఇంకా 3 మిగులుతుంది. 6 6 జార్. అలానే తిన్ని కూడా ఇంటూ డివైడెడ్ బై 6 చేస్తున్నట్టు. 6 2 జార్ 12, 6 16 జార్ 96. అలానే 216ని 6తో డివైడ్ చేస్తున్నట్టు. 6 36 జార్. అలానే 36ని 6తో డివైడ్ చేస్తున్నట్టు. 6ని 6తో డివైడ్ చేస్తున్నాం. 6/6 అంటే దీని వాల్యూ 1 అమ్మ. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఏం చేస్తున్నానన్నా, బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళినట్లయితే మనం మల్టిప్లై చేస్తున్నట్టు, అదే ఫ్రంట్ సైడ్ నుంచి కానీ మనం వచ్చినట్లయితే డివిజన్ చేస్తున్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, 4th క్వశ్చన్కి. క్లియరా మరి ఈ క్వశ్చన్? ఎస్. 4th వన్ చూడండి.
ఇదేంటి సార్ అంటే క్లాసిఫికేషన్, ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం కదా అలా. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ లీస్ట్ లైక్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. ఈ వర్డ్స్ అన్నిటిలో వేరుగా ఉన్నది ఎవరు అని చెప్పేసి మన క్వశ్చన్. సో ఐ, ఇయర్, నోస్, హ్యాండ్, ఇక్కడ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, వర్డ్స్ అయినా ఇవ్వచ్చు, అర్థమైందా? లేదా ఆల్ఫాబెట్ అయినా ఇవ్వచ్చు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి A to Z వాటినైనా మనకి ఇవ్వచ్చు. చూడండి ఐ, ఇయర్, నోస్ ఇవన్నీ కూడా మనం చూస్తే సెన్స్ ఆర్గాన్స్. ఇయరు, ఐ, నోసు, దాంతోపాటు టంగు అండ్ స్కిన్, వీటిని మనం సెన్స్ ఆర్గాన్స్ అంటాం. ఓకేనా? తెలుగులో జ్ఞానేంద్రియాలు అంటారు. హ్యాండ్ ఈజ్ ద అనదర్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, 5th క్వశ్చన్కి. ఎస్, ఇది కూడా అలాంటిదే. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ లీస్ట్ లైక్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. ఇది కూడా ఆడ్ మ్యాన్ అవుటే. మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, గువా. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ మ్యాంగో అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, గువా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి సార్ అంటే ఫ్రూట్సే అవుతున్నాయి. మరి ఇందులో ఉన్నది వేరుగా ఏంటి సార్? చూడండి అన్నీ ఫ్రూట్సే, మరి వేరుగా ఉన్నది ఏంటి? ఇక్కడ ఆలోచిస్తే అంటే దీని ఆన్సర్ తెలిస్తే ఇలా కూడా అడుగుతాడా అనిపిస్తూ ఉంటుంది మనకు క్వశ్చన్. చూడండి మ్యాంగోకి లోపల సీడ్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది, ఓన్లీ 1 ఉంటుంది సీడ్. అంటే దానికి టెంక్ అంటాం, మామిడి టెంక అంటాం, ఒకటి మాత్రమే ఉంటుంది. కానీ యాపిల్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, గువా అంటే మనకి జామకాయ కావచ్చు, వీటికి సీడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి లోపల. అంటే విత్తనాలు అంటాం కదా, పిక్కలు అంటాం, అవి ఎక్కువగా ఉంటాయి. సో కానీ మ్యాంగోకి మాత్రం సీడు ఒకటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరవుతారు? మ్యాంగో. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరమ్మా? మ్యాంగో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 6th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి ఇది నెంబర్ ఎనాలజీ. సో 12:72, 12:72, దీన్ని మనం ఇన్ఫర్మేషన్ పేర్ అనాలి. 12:72 ఎలా అయిందో ఈ జాజ్ 16:16 అనేది ఏమవుతుంది? చూడండి మనం జనరల్గా మాట్లాడుకుంటే 12 6 are 72 కదా. అలాంటప్పుడు 16 6 are చేస్తే 96 రావాలి. కానీ 96 అనేది ఆప్షన్స్లో ఉందా? లేదు. అయితే మరి ఏం చేయాలి సార్? ఎవరైనా ఆలోచించారా? సో 12:72 అయ్యింది, 12 6 are చేసాము. సో మరి 16 ఉంది, 16 6 are చేస్తే మరి 96 వస్తుంది. అంటే మనం తీసుకున్నది రాంగ్. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఎంత ఉంది అన్న? 12 ఉందా? 12ని ఎవరితో ఇంటూ చేస్తున్నాము? 12లో సగంతో ఇంటూ చేస్తున్నాము. 12లో సగము అంటే 12/2. అంటే 12ని 6తో మల్టిప్లై చేస్తున్నాం. 12 6 are 72. ఇప్పుడు ఇక్కడ 16 ఉందనుకోండి, 16 ఎవరితో మల్టిప్లై చేయాలి? 16లో సగంతో. సో 16లో సగంతో అంటే 16 8తో మల్టిప్లై చేయాలి. 16 8 are 128 అమ్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. అర్థమైందా? ఏం చేసాం? 12ని దాంట్లో హాఫ్తో మల్టిప్లై చేస్తాం. 12 6 are 16ని దాంట్లో హాఫ్, 16లో హాఫ్ ఎంత? 8. 16 8 are 128. సరిపోయింది కదా ఆన్సర్. చెక్ చేసుకోండి. అంటే మనకు ఆన్సరు ఆప్షన్స్లో ఉందనుకోండి, మనం చేసింది రైట్, లేకపోతే మనం ఇబ్బంది పడేటట్టుగానే. ఓకేనా? సో 6th one కంప్లీటెడ్. 7th oneకి వెళ్ళిపోదాం. 7th one చూడండి. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ లీస్ట్ లైక్ అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. ఇందులో వేరుగా ఉన్నదని గుర్తించాలి. దీన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ లేదా క్లాసిఫికేషన్ అని పిలుస్తాం. చూడండి ఏమి ఇచ్చాడు? లెక్చరర్, టీచర్, ప్రీచర్, ప్రొఫెసర్, టీచర్ అని ఇచ్చారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఈ 3 words కనిపిస్తాయి. మీరు ఎప్పుడు వినే ఉంటారు. మరి ప్రీచర్ అంటే ఎవరు? ప్రీచర్ అంటే బోధకుడు. అంటే ఎవరైనా మనకి ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు చూడండి, వాళ్ళని మనం ప్రీచర్ అంటాము. సో మరి మిగతావి ఏంటి సార్ అంటే వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ అనమాట. ఇవన్నీ కూడా లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు. అంటే మరి అందులో డిఫరెంట్గా ఉన్నది ఎవరు? టీచర్. ప్రీచర్ అనేవారు బోధకుడు అంటాం కదా. అంటే మనకి ఎవరైనా సరే ఏవైనా మంచి విషయాలు చెప్పేటువంటి వ్యక్తిని మనం ప్రీచర్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ రిలేటెడ్. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు విషయాలు చెప్తారు, బట్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ అనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది అయితే? బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మ 8th oneకి వెళ్ళిపోదాం. సో ఇది సిరీస్. చూస్ ద ఆల్టర్నేట్ దట్ విల్ కంటిన్యూ ద నెంబర్ సిరీస్ బిలో. చూడండి ఏమి ఇచ్చాడు? 19 20 24 51 67 నెక్స్ట్ ఎవరు? ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అంటే పెరుగుకుంటూ వెళ్తుంది. సో ఇలాంటప్పుడు ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి
19కి 1 యాడ్ చేస్తే కదా 20, 19 + 1. 20కి ఏం యాడ్ చేస్తే 24 వస్తుంది, 20కి 4 యాడ్ చేద్దాం. 24కి ఏం యాడ్ చేస్తే 51 వస్తుంది, చూడండి ఒకసారి 51 నుంచి 24 తీసేద్దాం, దట్ ఈస్ 27 యాడ్ చేస్తే. 27కి ఎవరిని యాడ్ చేస్తే 67 వస్తుంది, 16 యాడ్ చేస్తే, ఎవరిని యాడ్ చేస్తే 16 యాడ్ చేస్తే. సరే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి నెక్స్ట్ ఏమో కావాలి, ముందు అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 1, 4, 27, 16 ఇవన్నీ కూడా మనకి స్క్వేర్స్ లేదా క్యూబ్స్ లా కనిపిస్తూ ఉన్నాయి. 1 ఉందనుకోండి, 1 అనేది 1 స్క్వేర్ అవ్వచ్చు, 1 క్యూబ్ అవ్వచ్చు. ఇక్కడ 4 ఉందనుకోండి, 2 స్క్వేర్, 27 3 క్యూబ్, 16 4 స్క్వేర్. ఇలా నెంబర్స్లా తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది 1 క్యూబ్ అంటాను, 1 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 4 స్క్వేర్. అంటే ఒకసారి క్యూబ్ చేద్దాం, మరొకసారి స్క్వేర్ చేద్దాం, క్యూబ్ చేద్దాం, స్క్వేర్ చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, క్యూబ్ని యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ 5 క్యూబ్ని యాడ్ చేద్దాం. 5 క్యూబ్ ఎంత అవుతుంది, 125. 5 క్యూబ్ 125. నేను ఏం చేశాను, ఫస్ట్ 1 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 4 స్క్వేర్, 5 క్యూబ్ అంటే ఒకసారి స్క్వేర్ ఒకసారి క్యూబ్, ఒకసారి స్క్వేర్ ఒకసారి క్యూబ్. సో 125 యాడ్ చేసేయండి. 7కి 5 యాడ్ చేస్తే 12, ఇంక 1 ఉంటుంది కాబట్టి 9. సో 192 ఈజ్ అవర్ ఆన్సర్. సో 192 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th one. సో ఇదేంటి సార్ అంటే లెటర్ ఎనాలజీ. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? సో ఇది ఇన్ఫర్మేషన్ పేరు అవుతుంది, ఇది మనకి రిక్వైర్డ్ పేరు. ఓకే. సో FILM ఈజ్ టు ADGH. మనకి ఎప్పుడైనా సరే ఇలా లెటర్స్ ఇచ్చాడు అనుకోండి, వాటిని మనం ఏం చేయాలి, నెంబర్స్లోకి మార్చేసుకోవాలి. అంటే వాటి యొక్క పొజిషన్స్ మనం ఇచ్చేయాలి. ఇక్కడ F అనేది ఎన్నో లెటర్ అమ్మా, S 6th లెటర్, I 9th లెటర్, L 12th లెటర్, M 13th లెటర్. చూడండి ఇక్కడ చూస్తే A 1st లెటర్, D 4th లెటర్, G 7th లెటర్, H 8th లెటర్. మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఏమైనా అబ్జర్వ్ చేశారా? సో 6, 1, 4, 7, 8 అయితే ఇక్కడ 6, 9, 12, 13. 6 1గా ఎలా మారిందో ఒకసారి చూద్దాం. 6 1గా ఎలా మారిందమ్మా, -5 చేయబట్టి, అంతేనా. 6 - 5 1. 9 4గా ఎలా మారింది, 9 - 5, 9 నుంచి 5 తీసేస్తే 4. 12 7గా ఎలా మారింది అన్న, 12 - 5 7. సో 13 - 5 8, 13 - 5 8. అంటే మనం ఏం చేస్తున్నాం, -5 -5 -5 చేస్తున్నాం. ఇక్కడ ఫిల్ము ADGH అయితే మిల్క్ ఏమవుతుందని చెప్పేసి కదా క్వశ్చన్. మరి ఇప్పుడు చెప్పండి, M 13th లెటరు, I 9th లెటరు, L 12th లెటరు, K 11th లెటరు. మనం ఇప్పుడు ఏం చేయాలి, 5ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో 13 నుండి 5ని తీసిస్తే 8 అమ్మ. అలానే 9 నుంచి 5 తీసిస్తే 4 నాన్న. 12 నుంచి 5 తీసిస్తే 7 అమ్మ. 12 నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే 7 అమ్మ. సో 11 నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 అమ్మ. మరి 8th లెటర్ ఎవరు, H కదా. 4th లెటర్ D, 7th లెటర్ G, 6th లెటర్ F అమ్మ. సో HDGF ఈజ్ అవర్ ఆన్సర్. సో HDGF అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఈజీ అయిపోతుంది. సో వీటికి మనం ఏం చేసాము, ఈ లెటర్స్కి పొజిషన్స్ ఇచ్చాము అనమాట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని మనం నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 40. చూడండి ఒకసారి, ఇది ఎనాలజీ, ఈజీ ఎనాలజీ. ఎందుకంటే చూడగానే మనం పోల్చవచ్చు. మీకు చూడండి, ఎనాలజీ అయినా సిరీస్ అయినా ఈ క్లాసిఫికేషన్ అయినా సరే మీకు కంపల్సరీగా రావాల్సింది ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్. ముందే అవి ఫస్ట్ అందరూ నేర్చుకోండి, వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 6:64 ఈజ్ యాజ్ 8:-. 4:64 ఈజ్ యాజ్ 8:- అని చెప్పేసి క్వశ్చన్. 4:64 ఈజ్ యాజ్ 8:-. మరి 464కి ఉన్న రిలేషన్ ఏంటి, 4 క్యూబ్ నన్న. 4 క్యూబ్ 64, 4 4 = 16, 16 4 = 60 క్యూబ్ 64. సో 8 క్యూబ్ ఎంత అవుతుందమ్మా, 8 × 8 × 8 కదా, మీకు అందరూ తెలిసింది. 8 8 = 64, 64 8 = 512.
సో 512 అనేది మనకి ఆన్సర్. క్యూబ్స్ అట్లీస్ట్ ఒక 10 అయినా మీకు వచ్చి ఉంటే ఈ ఆన్సర్ మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? 11th క్వశ్చన్. సో చూడండి ఒకసారి 11th క్వశ్చన్. ఓకే, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద లీస్ట్ లైక్ అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. సో ఇందులో అంటే తక్కువగా ఇష్టపడేది ఏది? ఓకేనా, అంటే వేరుగా ఉన్నది ఎవరు? డైరీ, క్యాలెండర్, ప్లానర్, పర్స్. డైరీ అంటే ఏంటో మీకు తెలుసు, క్యాలెండర్ కూడా తెలుసు మీకు అందరికీ. ప్లానర్ అంటే మనం ముందుగా ఏదైనా ఎక్కడికైనా అకేషన్స్ కానీ లేదా షెడ్యూల్ చేసుకునేటప్పుడు ఒక దగ్గర రాసుకోవడానికి ఈ ప్లానర్ని యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ పర్సు. సో మరి ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఎవరు? ఎస్, పర్సు. పర్సులో మనం మనీ క్యారీ చేస్తూ ఉంటాము. అదేందా, మనీ క్యారీ చేస్తూ ఉంటాం. మిగతావన్నీ కూడా జనరల్గా మనకి బుక్ రూపంలో కానీ పేపర్స్ రూపంలో కానీ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఎస్, లుక్ ఎట్ ది. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ పేర్ కానీ మనం చూసుకుంటే బేకింగ్ బ్రెడ్ ఈజ్ యాజ్ డాష్ కర్డ్. సో బేకింగ్ బ్రెడ్ ఈజ్ యాజ్ క్వశ్చన్ మార్క్ కర్డ్. అంటే దీన్ని మనం ఇన్ఫర్మేషన్ పేర్ కానీ చూసుకుంటే బేకింగ్ బ్రెడ్ అని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమని చెప్పేసి క్వశ్చన్. బ్రేవింగ్, కాగులేషన్, ఫెర్మెంటేషన్, బాయిలింగ్. మరి బ్రేవింగ్ అంటే ఏంటి సార్ అంటే మనకి జనరల్గా మనం ఏమంటాం దీన్ని వేడి చేయడం, జనరల్గా మనం కాల్చడము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాగులేషన్ అంటే గడ్డ కట్టించడం. ఫెర్మెంటేషన్ అంటే దాన్ని కిణ్వ ప్రక్రియ అంటారు. ఏదైనా ఒక బ్యాక్టీరియాని మనం ఒక సబ్స్టెన్స్కి ఇచ్చామనుకోండి, అది ఫెర్మెంటేషన్ జరిగి అదర్ ఫామ్గా మారుతుంది. బాయిలింగ్ అంటే మన అందరికీ తెలుసు ఉడకబెట్టడం. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే బ్రెడ్ అంటే తెలుసు కదా, రొట్టెని మనం బేకింగ్ చేస్తాము. బేకింగ్ చేసి తయారు చేస్తారంటే బ్రెడ్ని బేకింగ్ ప్రాసెస్లో తయారు చేస్తారు. మరి కర్డ్ని ఎలా తయారు చేస్తారని క్వశ్చన్ అనమాట. కర్డ్ని దేంతో తయారు చేస్తాం సార్ అంటే పెర్మిటేషన్. అంటే మనం ఏం చేస్తాం, పాలలో మునుపటి రోజు ఉన్నటువంటి కొద్ది తోడు తెచ్చి అందులో వేస్తే అది కర్డ్గా మారిపోతుంది. ఓకేనా. సో కర్డ్ తయారు చేసేటువంటి మెథడ్ ఏంటమ్మా? ఫెర్మెంటేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 13 అమ్మా. ఎస్, ఇది నెంబర్ ఎనాలజీ. చూడండి, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. 169:12 ఈజ్ యాజ్ 24:dash. 169కి 12కి ఏ రిలేషన్ ఉందో 25కి మరొక నెంబర్కి అదే రిలేషన్ ఉంది. మరి 169 అంటే ఏంటమ్మా? ఇది 169 అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది 13² ఈస్టు ఇక్కడ ఏం రాశారు మరి 13లో 1 తీసేసాం 12 అనమాట. అదే 13² 13 - 1 ఈజ్ యాజ్ 25 అంటే 5² కదా, కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం 5 - 1 చేద్దాం. సో 5 - 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ ఈజీగానే ఉంటాయి నాన్న. వర్డ్ ఎనాలజీ కొద్దిగా మనం పెయిర్స్ కంటెస్ట్తో పెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి 14. ఎస్, చూస్ ద ఆల్టర్నేటివ్ దట్ విల్ కంటిన్యూ ద నెంబర్ సిరీస్ బిలో. ఈ నెంబర్ సిరీస్ని కంటిన్యూ చేయాలి మనం. ఏమి ఇచ్చాడు? 7, 16, 34, 70. వాట్ నెక్స్ట్? ఆప్షన్ చూస్తే 160, 146, 140, 144, 142. సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి 7, 16, 34, 72 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అంటే ఏదో కలుపుకుంటూ వెళ్తున్నాం. ఎలా కలుపుకుంటూ వెళ్తున్నాం ఒకసారి చూద్దాం. 7 16కి ఎలా మారిందో ఒకసారి చూడండి. 7 2s చేశాను, 7 2s చేసి దానికి 2 యాడ్ చేశాను. 7 2s 14, 14కి 2 యాడ్ చేస్తే 16. సరిపోయిందా? ఓకేనా. అంటే ముందు ఇంటూ 2 చేసి 2 యాడ్ చేశాను. ఇప్పుడు 16 ఉంది. 16 2s 32 + 2, 32 + 2, 32 + 2 34. నెక్స్ట్ ఇక్కడ 34 వస్తుంది. 34ని ఇంటూ 2 చేసి 2 యాడ్ చేద్దాం. 34 2s 68 + 2, 68 2 యాడ్ చేస్తే 70. ఇప్పుడు ఇక్కడ 70 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ కోసం ఏం చేయాలి? 70ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేద్దాం. 70 2s 140 + 2 142. సో 142 ఈజ్ అవర్ ఆన్సర్. ఏం చేసామమ్మా? ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2 చేసుకుంటూ వెళ్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. 7 2s 14 + 2, 16 2s 32 + 2, 34 2s 68 + 2, 70 2s 140 + 2 142. క్లియరా? ఎస్.
నెక్స్ట్ క్వశ్చన్ 15కి వెళ్ళిపోదాం. ఎస్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద లీస్ట్ లైక్ ద అదర్ ఇన్ ద గ్రూప్. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా మనకి క్లాసిఫికేషన్ నుంచే వచ్చింది. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఎయిర్ ఇండియా, స్పేస్ జెట్, ఇండికో, కింగ్ ఫిషర్. ఇది మీకు అవుట్ ఆఫ్ సిలబస్ లాగే అనమాట. అంటే ఇవి కొద్ది మీకు తెలిసి ఉండాలి, అలా అయితే నీ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు మీరు. ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా ఏరోప్లేన్స్ ఉంటాయా? సో ఏరోప్లేన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడాను. ఎవరు? ఎయిర్ ఇండియా అవ్వచ్చు, స్పేస్ జెట్ అవ్వచ్చు, ఇండిగో అవ్వచ్చు, కింగ్ ఫిషర్ అవ్వచ్చు. మరి ఇవన్నిటిలో ఒకటి మాత్రం ఇండియా గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి ఎయిర్ కంపెనీ అనమాట. అది ఏంటి సార్ అంటే ఎయిర్ ఇండియా. మిగతావన్నీ కూడా ప్రైవేట్వి అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. 16. లుక్ ఎట్ దే, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద లీస్ట్ లైక్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. సో ఇక్కడ అదర్ వర్డ్ ఏంటని చెప్పేసి మనం చెప్పాలి. దీన్ని కూడా మనం ఏమంటామమ్మా, క్లాసిఫికేషన్. ఏమనాలి? క్లాసిఫికేషన్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అని పిలాలి. ఎలిఫెంట్, టైగర్, లైన్, వాల్ఫ్. మరి ఇందులో వేరుగా ఉన్నది ఎవరో మీరు కామెంట్ చేస్తారండి. ఇందులో వేరుగా ఉన్నది ఎవరో కామెంట్ చేయాలి. చూడండి, టైగర్ అవ్వచ్చు, లైన్ అవ్వచ్చు, వాల్ఫ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మాంసాహార జంతువులు. దే ఈట్ ద మీట్. అవి మీట్ తింటూ బతుకుతాయి. కానీ ఎలిఫెంట్ మీట్ తిందు. కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే కార్నివోస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఎలిఫెంట్ని. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరంటే కార్నివోస్. ఏమ్మా, డిఫరెంట్గా ఉన్నది ఎవరు? కార్నివోస్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి మీట్ తింటాయి. ఇది మాత్రం ఓన్లీ లీవ్స్, దుంపలు, ఓకేనా, ఇలాంటివన్నీ తింటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలిఫెంట్. నెక్స్ట్ 17 నెంబర్ ఎనాలజీ. 17 నెంబర్ ఎనాలజీ. 1/9 ఈజ్ టు 1/81 ఈజ్ యాజ్ 1/13 ఈజ్ టు డాష్ అమ్మ. ఓకేనా. సో ఆప్షన్ చూడండి, 1/169, 1/125, 1/120, 1/127. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా దీని యొక్క స్క్వేర్ ఇది. అంటే 1/9 మనం స్క్వేర్ చేసేసుకుంటే చాలు. 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. కానీ మరి అలానే చేయాలి కదా నెక్స్ట్ది కూడాను. 1/13 కూడా అలాగే చేయాలి కదా. ఏం చేయాలి? 1/13 స్క్వేర్, 1 స్క్వేర్ 1, 13 స్క్వేర్ 169. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా. 1/9కి స్క్వేర్ చేస్తే 1/81. కాబట్టి 1/13 స్క్వేర్ చేస్తే 1/169. సో ఆన్సర్ అనేది ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18. ఇందులో వేరుగా ఉన్నది ఎవరు? సో చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ లీస్ట్ లైక్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. వాచ్, క్లాక్, బ్యాంగిల్, బ్రాస్లెట్. మరి ఇందులో వేరుగా ఉన్నది ఎవరో కామెంట్ చేయండి. వాచ్, క్లాక్, బ్యాంగిల్, బ్రాస్లెట్. చూడండి, వాచ్ అవ్వచ్చు, బ్యాంగిల్ అవ్వచ్చు, బ్రాస్లెట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం వృష్టికి అంటే మన చేతికి తగిలించుకుంటాం. కానీ క్లాక్ని మన చేతికి తగిలించుకోలేము. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే బి. క్లాక్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 19 అమ్మ. 19 చూడండి, నెంబర్ సిరీస్. చూస్ ద ఆల్టర్నేటివ్ దట్ విల్ కంటిన్యూ ద నెంబర్ సిరీస్ బిలో. చూడండి ఏమి ఇచ్చాడు, 88, 95, 106, 119, 136, 155, 175, 178. వాట్ నెక్స్ట్? సో ఇదంతా కూడా ఎలా ఉంది? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అంటే ఏదో పెరుగుకుంటూ వెళ్ళింది. ఏం పెరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, 88కి ఏం యాడ్ చేస్తే 95 వస్తుంది? 88కి 7 యాడ్ చేసాం అనుకోండి, 95 వస్తుంది. 95కి ఏం యాడ్ చేస్తే మనకి 106 వస్తుంది అంటే 11 యాడ్ చేస్తే 6, 5 + 1 6, 9 + 1 10. ఇక్కడ 106కి ఏం యాడ్ చేస్తే 119 వస్తుంది అంటే 119లో 6 తీసేయండి. 6 తీసిస్తే 13 యాడ్ చేయాలి. 119కి ఏం యాడ్ చేస్తే 136 వస్తుందంటే 136 నుంచి 119 తీసిస్తే 17 అమ్మ. నెక్స్ట్ 136కి ఏం యాడ్ చేస్తే 155 వస్తుంది అంటే 19. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కూడాను. నెక్స్ట్ మరి చూడండి, 155కి ఏం యాడ్ చేస్తే 178 వస్తుందంటే 23 అన్న. 8 - 5 3, 7 - 5 2 అనమాట. కాబట్టి 23. చూడండి, +7, +11, +13, +17, +19, +23 అంటే ఇవన్నీ కూడా ఎవరినన్నా ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అంటాం తెలుగులో. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి వరుసగా యాడ్ అవ్వకుంటూ వెళ్తున్నాయి. మరి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు? 23 తర్వాత 29. అంటే 178కి 29 మనం యాడ్ చేయాలి.
8 + 9 17, 10 1 ఉంటుంది, 207 అమ్మ ఆన్సర్. సో ద ఆన్సర్ ఈజ్ 207. ఏం చేస్తున్నాము, ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. 7, 11, 13, 17, 19, 23, 29 ఇలా యాడ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాము. ఓకేనా, క్లియరా మరిది. నెక్స్ట్ 20. ఎస్ 20 ఇక్కడ చూస్తే లెటర్ ఎనాలజీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఫస్టే క్వశ్చన్ ఫిగర్ అంటే క్వశ్చన్ పేరు ఇచ్చేసాడు. ఇది హింట్ పేరు సెకండ్ టైం ఇచ్చాడు. CGN ఈజ్ టు క్వశ్చన్ మార్క్ ఈజ్ యాజ్ PSD ఈజ్ టు RVH. ఇక్కడ PSD అని ఉంది, ఇది ఏమైందమ్మా RVH అయ్యింది. ఓకేనా, P16, S19, D4. ఏం చేస్తున్నా నేను, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి నెంబర్స్ ఇస్తున్నా ఉన్న పొజిషన్స్ బట్టి. మరి ఇక్కడ R 18, V 22, H 8. మరి ఇక్కడ చూడండి 16 + 2 18, 16కి 2గా యాడ్ చేస్తే 18, 19 + 3 22. ఓకేనా, 4 + 4 8. ఏం యాడ్ చేస్తాం, +2 + 3 + 4. ఇక్కడ కూడా ఆ రూలే అప్లై చేయాలి మనం. ఇక్కడ ఏం చేసామమ్మా, +2 + 3 + 4. సో ఇక్కడ కూడా అదే రూల్ అప్లై చేయాలి. CGN, C is the third one, G 7th one, N 14th one. ఫస్ట్ ఏం యాడ్ చేయాలి, +2, 3 + 2 3 + 2 5. 7కి ఏం యాడ్ చేయాలి, 7కి 3 యాడ్ చేయాలి, 7 + 3 10. ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలి, 4 యాడ్ చేయాలి, 2 3 4 కదా యాడ్ చేస్తున్నాము. 14కి 4 యాడ్ చేస్తే 18. సో E అంటే 5th లెటర్ E, 10th లెటర్ J, 18th లెటర్ R. సో EJR అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో EJR ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఏం చేసాం, +2 + 3 + 4 చేసాం కాబట్టి ఇక్కడ కూడా అదే రూల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 21 అమ్మ. 21 కూడా మనకి ఏంటవుతుందంటే ఎనాలజీయే. 5:130 ఈజ్ 6:. మరి పోల్చరా, ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మీకు ఎక్కడైనా తారాసు పడిందా, ఎక్కడైనా మీకు వచ్చిందా ఈ క్వశ్చన్? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ ఎక్కువగా చేయగలగాలి. 5:130 అయ్యిందంటే 6 ఏమవుతుందని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ పేరు, ఇది క్వశ్చన్ పేరు. సో ఇక్కడ చూడండి 5:130గా ఎలా మారింది సార్ అంటే 5 క్యూబ్ చేశానమ్మా, దానికి 5 యాడ్ చేశాను. 5 క్యూబ్ ఎంతమ్మా, 125 + 5. సో 125కి 5 యాడ్ చేసుకుంటే 130. 125కి 5 యాడ్ చేస్తాం. అలానే ఇప్పుడు కూడా ఏం చేయాలి సార్ అంటే 6:- అని ఇచ్చేటప్పుడు 6 క్యూబ్ + 6 చేయండి. 6 క్యూబ్ 216, దీనికి 6 యాడ్ చేస్తే 222 అమ్మ ఆన్సర్. సో 222 ఈజ్ అవర్ ఆన్సర్. 222 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఏం చేస్తాను, 5 క్యూబ్ + 5, 6 క్యూబ్ + 6. ఓకేనా, నెక్స్ట్ 22. ఎస్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద లీస్ట్ లైక్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. వేరుగా ఉన్నదని మనం గుర్తించాలి. ఏమిచ్చాడు, బైసైకిల్, కార్, ట్రక్, ట్రైన్. మరి వేరుగా ఉన్నది ఎవరు, ఎస్ బైసైకిల్. ఎందుకు సార్ అంటే వీటన్నిటికీ కూడా మనకి ఇంజిన్ అవసరం, అంటే ఇంజిన్ అవసరము లేదా ఫ్యూయల్ అవసరం. కార్ అవ్వచ్చు, ట్రక్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు. మరి బైసైకిల్కి ఏమీ అవసరం లేదు, మనం హ్యాండ్స్ లెగ్స్ ద్వారా మనం తొక్కేసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ద ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ 23rd క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. అంటే మనకి ఇది ఏంటంటే ఎనాలజీ. చూడండి, హెమటాలజీ బ్లడ్ ఈజ్ టు బ్లడ్. ఇది మనకి ఏంటి సార్ అంటే దీన్ని మనం హింట్ పేరు అందాం. హెమటాలజీ అంటే బ్లడ్. మరి పైకాలజీ అనేది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఏంటి సార్ అంటే ఇక్కడ బ్లడ్ గురించి స్టడీ చేయడాన్ని, అంటే రక్తం గురించి చదవడాన్ని మనం హెమటాలజీ అంటాం. మరి పైకాలజీ అంటే ఏంటి సార్ అంటే ఆల్గే అనేటువంటి ఒక దాని గురించి, ఇది ఒక వన్ ఆఫ్ ది మనం మైక్రో ఆర్గానిజం, అంటే చిన్న సూక్ష్మ జీవులు అంటాం కదా ఆల్గే అనేది. సో ఈ ఆల్గే గురించి మనం చదవడాన్ని మనం ఏమనాలి సార్ అంటే, ఓకేనా, పైకాలజీ అనాలి. మరి ఇక్కడ చూసుకుంటే డిసీజెస్ గురించి చదివేది ఏంటి సార్ అంటే ఐ థింక్ దట్ ఈజ్ పాథాలజీ. ఫంగీ గురించి చదివేదాన్ని మనం ఏమంటాం సార్ అంటే డిసీజెస్ అయితే పాథాలజీ అని తెలుసు నాకు. ఫంగీ ద స్టడీ అబౌట్ ఫంగీ ఈజ్, ఒకసారి రెండు కామెంట్ చేయండి మీరు వీలైతే.
ఫిషెస్ గురించి చదవడాన్ని ఏమంటారు, ఫంగి గురించి చదవడాన్ని ఏమంటారు. మన బయాలజీ స్టూడెంట్స్ కాకపోవడం వల్ల మనకి రావడం లేదు. కానీ డిసీజ్ అయితే నాకు ఐడియా ఉంది, ఆల్గే, ఎందుకంటే మరి క్వశ్చన్ చదివాను కాబట్టి ఐడియా ఉంది. ఓకేనా. సో సైటాలజీ అనుకుంటాను. ఫంగి ఫిషెస్కి కూడాను ఇలానే ఫిష్ లాగే పేరు వస్తుంది అనమాట, కైనటాలజీ ఆర్ సంథింగ్. ఓకేనా. సో డిసీజ్ అయితే పాథాలజీ, మనకు తెలుసు అది. పాథాలజీ అంటే డిసీజెస్ గురించి మనం టెస్టులు చేయించుకోవడం, దాన్ని పాథాలజీ అంటాం. ల్యాబ్లో కూడా రాసి ఉంటుంది పాథాలజీ ల్యాబ్ అని. ఓకేనా. సో బ్లడ్ గురించి స్టడీ చేయడాన్ని హెమటాలజీ అంటారు, ఆల్గే గురించి స్టడీ చేయడాన్ని ఓకేనా ఫైకాలజీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ అమ్మా 24. 6:125 ఈజ్ యాజ్ 5:. చూడండి ఒకసారి, ఇది ఇన్ఫర్మేషన్ పేరు. 6:125 ఇచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ 6 ఇచ్చాడు, దానికంటే ఒక నెంబర్ తగ్గించేశాడు 5 క్యూబ్. ఇది 5 క్యూబ్ 125. నెంబర్స్ని చూడగానే పోల్చడం రావాలి, క్యూబ్ నెంబర్స్ ఎవరు, స్క్వేర్ నెంబర్స్ ఎవరు అని చెప్పేసి. ఎటువంటి 5 ఇచ్చాడు కాబట్టి 5 తర్వాత ఉండేటువంటి నెంబర్ ఎవరు 4, కాబట్టి 4 క్యూబ్ రాయాలి ఇక్కడ. 4 క్యూబ్ 64. 4 క్యూబ్ 64. ఓకేనా. సో 6 ఇచ్చాడంటే 6కి ముందు ఉండే నెంబర్, అంటే 6 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం 5 క్యూబ్ 125. ఇక్కడ ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు సార్. 5 - 1 4, 4 క్యూబ్ 64. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, 25th క్వశ్చన్కి. ఎస్, ఇది ఒక సిరీస్. ఈ సిరీస్లో నెక్స్ట్ 2 లెటర్స్ ఎవరని చెప్పేసి క్వశ్చన్. చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే 8, 17, 9, 19, 10, 21 డాష్ డాష్. ఓకేనా. సో ఈ సిరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఒక్కసారి పెరుగుతుంది మరలా తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలి సార్? ఏంటి, పెరుగుతూ ఉంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, లేదా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి అన్నాను. ఒకవేళ తగ్గుకుంటూ వెళ్తే అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే సబ్ట్రాక్షన్ అవుతుంది, డివిజన్ అవుతుంది అని చెప్పాం. కానీ ఇక్కడ ఒక నెంబర్ పెరిగి ఒక నెంబర్ తగ్గుతుంది అనేటప్పుడు మీరు ఏం చేయాలంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. స్కిప్ చేయడం అంటే ఏంటి, ఇదిగోండి ఇక్కడ 8 ఉందా, నెక్స్ట్ 9కి వెళ్ళిపోండి. అంటే 8 + 1, 9 + 1, 10 + 1 వేసేద్దాం. ఇక్కడ 10 + 1 11. ఇప్పుడు ఇటువైపు చూడండి, 19 + 2, 17 + 2 19, 19 + 2 21, 21 + 2 23. సో 11, 23 అనేది మన ఆన్సర్. 11, 23 అనేది మన ఆన్సర్. ఓకేనా. సో నేను అక్కడ మధ్యలో స్టడీస్ ఆఫ్ ఒక 2 వర్డ్స్ మీకు వదిలేసాను, ఫిషెస్ అండ్ ఫంగి అనుకుంటాను. ఒకసారి కామెంట్ చేయండి. సో నేను కూడా వాటిని కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు పిన్ చేస్తాను. ఓకేనా. సో ఇవి ఫస్ట్ 25 క్వశ్చన్స్ నాన్న. సో ఇవి మన గ్రాండ్ టెస్ట్ ఏదైతే పెట్టుకున్నామో రీజనింగ్ గ్రాండ్ టెస్ట్, అందులో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. సో జాగ్రత్తగా నోట్ చేయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ వీడియో మళ్ళీ చేసుకుందాం, ఇంకొక వీడియో నోట్ చేసుకోండి.